Good morning students. This is Sunil Gandhi. Welcome to our channel Sunil Gandhi Academy. Today's our lesson Swarajya ki Neev. ఈ లెసన్లో మనం ఝాన్సీ లక్ష్మీబాయి గారు స్వరాజ్యం కోసం ఏ విధంగా పునాది వేశారు, స్వరాజ్య స్థాపనకు ఆమె ఏ విధంగా పోరాడారు అనేటటువంటి అంశం మీద తెలుసుకోబోతున్నాం. ఇది ఒక చిన్న వన్ యాక్ట్ ప్లే లాగా ఇప్పుడు మన ముందర ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. విష్ణు ప్రభాకర్ గారు ప్రజెంట్ మన లెసన్ వన్ యాక్ట్ ప్లేలో ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ద మెయిన్ క్యారెక్టర్ ఈజ్ ఝాన్సీ లక్ష్మీబాయి. ఆల్రెడీ లెసన్ స్టార్టింగ్లోనే మనం ఝాన్సీ లక్ష్మీబాయి గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నాం. నెక్స్ట్ జూహీ వచ్చినప్పటికీ ఇక్కడ మహిళా సేనాకి కమాండర్. అంటే ఇక్కడ ఉమెన్ ఆర్మీ ఏదైతే ఏర్పరచడం జరిగిందో స్వాతంత్రం కోసం ఆమె ఆ ఉమెన్ ఆర్మీతో ఇక్కడ పోరాటం అన్నది సాగిస్తున్నారు. ఆ ఉమెన్ ఆర్మీకి సంబంధించినంత వరకు ఒక మెయిన్ కమాండర్ ఎవరినైనా ఇక్కడ జూహీ. అంతేకాకుండా షీఈస్ డాన్సర్ ఆల్సో. నెక్స్ట్ ముందర్ చూసుకున్నప్పటికీ ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి గారి యొక్క ప్రియ సహేలి. అంటే ఏంటి, ఒక మంచి సన్నిహితురాల్లాగా ఉంటూ అలానే ఈమె కూడా ఈ ఉమెన్ ఆర్మీ ఏదైతే ఉందో అందులో షీఈ్ ఆల్సో ద మెయిన్ కమాండర్ ఇన్ దట్ ఉమెన్ ఆర్మీ. ఎప్పుడూ కూడా వీళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయి గారితో పాటుగా ఈ స్వాతంత్ర స్థాపనలో వాళ్ళ యొక్క రోల్ని ఇక్కడ పర్ఫామ్ చేయడం అన్నది జరిగింది. నెక్స్ట్ రఘునాథరావు. నెక్స్ట్ తాత్య. ఇక్కడ తాత్య తీసుకున్నప్పటికీ జనరల్గా మనం బాహుబలి మూవీ చూసి ఉంటాం. అక్కడ కట్టప్ప గారు చాలా ఇంపార్టెంట్, అంటే మెయిన్ చీఫ్ సోల్జర్ ఆఫ్ దట్ డైనాసిటీ అనమాట. ఇక్కడ కూడా అంతే. తాత్య ఈయన ప్రముఖ సైన్యాధ్యక్షుడు. అంటే ఏంటి, ఇక్కడ మెయిన్ చీఫ్ సోల్జర్ అనమాట. ఇతని ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఈ స్వాతంత్రం కోసం ఝాన్సీ లక్ష్మీబాయి గారు పునాది అన్నది వేయబోతున్నారు. నెక్స్ట్ సేనానాయక్. వీళ్ళందరూ కూడా మెయిన్ క్యారెక్టర్స్. ఇల్లే కాకుండా మనకి ఇక్కడ స్టోరీలో బాబా గంగాదాస్ గారు వస్తారు. ఇక్కడ బాబా గంగాదాస్ గారిని తీసుకున్నట్టయితే హీఈస్ ఎ సెయింట్. ఝాన్సీ లక్ష్మీబాయి గారికి స్వాతంత్రం కోసం ఏ విధంగా ఉండాలి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అంతేకాకుండా ఈమె వీరమరణం పొందినప్పుడు, ఈ స్వాతంత్రోద్యమం కోసం పునాది వేస్తున్నప్పుడు బ్రిటిషర్స్తో పోరాడి గాయపడి మరణించినప్పుడు ఈ బాబా గంగాదాస్ గారి యొక్క కుటీరంలోనే ఇక్కడ అంతిమ సంస్కారం చేయడం అన్నది కూడా జరుగుతుంది. నెక్స్ట్ మనకి లెసన్లో ఇంకొక క్యారెక్టర్ కూడా వస్తుంది, రావ్ సాహబ్, బాందాకే నవాబ్. అంటే ఇతను ఝాన్సీ లక్ష్మీబాయి గారిని ఒక సిస్టర్ లాగా భావిస్తూ ఉంటారు. ఇతను బాందాకి కింగ్ లాగా వ్యవహరించడం అన్నది కూడా జరుగుతూ ఉంటుంది. మెయిన్గా ఇక్కడ తాత్య ఈ బాందాకి నవాబ్ రావ్ సాహెబ్ యొక్క ఫాలోయర్ అనమాట. అంటే ఎక్కువగా ఈ రావ్ సాహెబ్ని ఫాలో అయ్యేటటువంటి పర్సన్ ఎవరు, తాత్య గారు. దిస్ ఈజ్ అబౌట్ ద క్యారెక్టర్స్. అంటే మెయిన్ క్యారెక్టర్స్గా ఇప్పుడు మనం లెసన్లో చూడబోయేది ముఖ్యంగా ఎవరెవరిని చూస్తామంటే ఝాన్సీ లక్ష్మీబాయి, జూహీ, ముందర్, తాత్య, రావ్ సాహెబ్, దెన్ రఘునాథరావు. దెన్ కమింగ్ టు ది లెసన్, ఫస్ట్ ఇక్కడ మనకు బ్రాకెట్స్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది జరిగిందో ఇట్ డిస్క్రైబ్స్ ద సిచ్యువేషన్ అండ్ ఎన్విరాన్మెంట్. ఎప్పుడు కూడా ఏకాంకి ఆర్ నాటక్, ఈ వన్ యాక్ట్ ప్లేలో కావచ్చు, నాటకంలో కావచ్చు, ఇక్కడ బ్రాకెట్స్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ జరిగేటటువంటి సిచ్యువేషన్ని డిస్క్రైబ్ చేయడం కొరకు ఇచ్చుంటారు. దాన్ విల్ స్టార్ట్ ద లెసన్. रंगमंच पर युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है. कैंप कहीं पास ही लगा हुआ है. महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है. ఇక్కడ చూసినట్టయితే రంగమంచ్, రంగస్థలం అంటుంటాం, లేదంటే డయాస్. అంటే మనం ఏదైతే నాటకం పర్ఫామ్ చేయడానికి స్టేజ్ యూస్ చేస్తామో దాన్ని ఇక్కడ మనం రంగమంచ్ అంటున్నాం. ఇక్కడ ఈ డయాస్ మీద ఒక యుద్ధ భూమి, అంటే యుద్ధానికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ పిక్చరైజ్ అయ్యింది. దగ్గరలోనే మహారాణి లక్ష్మీబాయి గారి యొక్క క్యాంప్ కూడా అక్కడ కనిపిస్తోంది. అబ్జర్వ్ చేసినట్టయితే మహారాణి లక్ష్మీబాయికే తంబుకా అర్థ హోతా హై డేరా, టెంట్. అంటే మనం టెంట్ వేస్తూ ఉంటాం మనం కొద్ది రోజులు ఏదైనా అక్కడ ఉండడానికి. ఇక్కడ మహారాణి ఆ డయాస్ దగ్గర మనం అబ్జర్వ్ చేసినట్టయితే మహారాణి లక్ష్మీబాయి గారి ఒక టెంట్ మనకు కనిపించడం అన్నది కూడా జరుగుతోంది. पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है. पर्दा का अर्थ क्या है, स्क्रीन. ఇక్కడ నాటకం వేస్తున్నాం కదా, ఒకసారి స్క్రీన్ అలా అప్ అంటే స్క్రీన్ అలా పైకి రాగానే ఇక్కడ ఎవరు ఎంటర్ అవుతున్నారు నాన్న ఆ డయాస్ మీదకి, మహారాణి లక్ష్మీబాయి అలాంగ్ విత్ జూహీ.
డయాస్ మీదకి ఏ విధంగా ఎంటర్ అవుతున్నారు ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి గారు? ఒక ఎక్సైటెడ్ స్టేట్లో ఎంటర్ అవ్వడం అన్నది జరిగింది. दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में है. वेशभूषा का अर्थ होता है पहनाव, డ్రెస్ అండ్ అపియరెన్స్. ఎలా ఉన్నారంట ఇక్కడ జూహీ కావచ్చు లేదంటే మహారాణి గారు ఇద్దరు కూడా రెడ్ కలర్డ్ వస్త్రాలు ధరించి ఉన్నారు. అంటే సైనికులు ఏవైతే వస్త్రాలు ధరిస్తారో అలాంటి వస్త్రాలే, కాకపోతే ఇక్కడ కలర్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే రెడ్ కలర్డ్ వస్త్రాలు ధరించి ఉండడం మనం గమనించవచ్చు. ఈ విధంగా అంటే ఆ వన్ యాక్ట్ ప్లే పర్ఫామ్ చేయడానికి ముందు అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని డిస్క్రైబ్ చేశారు. అంటే ఒక్కసారిగా ఆ డయాస్ అబ్జర్వ్ చేసినట్టయితే ఒక వార్కి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ అన్నది కనిపిస్తుంది. దూరంగా ఏముంది నాన్న? మహారాణి లక్ష్మీబాయి గారి టెంట్ ఉంది. ఆ టెంట్లో మహారాణి లక్ష్మీబాయి గారు కనిపిస్తూ ఉన్నారు విత్ రెడ్ కలర్ డ్రెస్సెస్. అంతేకాకుండా ఎప్పుడైతే ఒక్కసారిగా ఆమె డయాస్ మీదకి ఎంటర్ అవుతున్నారో ఎవరితో కలిసి వస్తున్నారు? జూహీతో పాటుగా. అప్పుడు ఆమె ఒక ఎక్సైటెడ్ స్టేట్లో ఆ డయాస్ మీదకి ఎంటర్ అవ్వడం అన్నది జరిగింది. దెన్ ఇక్కడ నుంచి మనకు ఆ క్యారెక్టర్స్ మధ్య కాన్వర్జేషన్ అన్నది స్టార్ట్ అవుతుంది. లెట్ అస్ స్టార్ట్. ఫస్ట్ లక్ష్మీబాయి. మేరే దేఖ్తే దేఖ్తే క్యా సే క్యా హో గయా జూహీ, ఝాన్సీ కాలపి గ్వాలియర్ కహా గయే. అంటే ఆమె ఒక ఎక్సైటెడ్ స్టేట్లో ఆల్రెడీ అక్కడికి డయాస్ మీదకి ఎంటర్ అయ్యారు కదా. ఎంటర్ అవ్వగానే ఈ విధంగా అంటున్నారు, చూస్తుండగానే ఏం జరిగిపోయింది జూహీ అంటే ఈమె రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఝాన్సీ, కాలపి, గ్వాలియర్ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే అర్థం ఏంటి అంటే ఆల్రెడీ బ్రిటిషర్స్ వార్ ఏదైతే స్టార్ట్ చేశారో ఆ వార్లో వీళ్ళ యొక్క కొన్ని రాజ్యాల్ని కోల్పోవడం అన్నది జరిగింది. परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है. स्वराज्य को आते हुए देखती हूँ, परंतु दूसरे ही क्षण में मार्ग में हिमालय अड़ जाता है. उसे पार करती हूँ तो महासागर की डरावनी लहरें थपेड़ मारने लगती है. ఇక్కడ ఆమె యొక్క ఆవేదన అంటే ఈ స్వాతంత్రం కోసం ఆమె ఏ విధంగా పోరాడుతున్నారు అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. అంటే ఏంటి? మంజిల్ కా అర్థ క్యా హై? డెస్టినేషన్, గమ్యం. తను ఏదైతే స్వరాజ్యం కావాలి అనేటటువంటి ఒక డెస్టినేషన్ ఉందో దాన్ని చేరుకోబోతున్నట్టుగానే ఉంటుంది. కానీ మరుక్షణంలోనే ఏమైపోతుంది నాన్న? ఆ డెస్టినేషన్ అన్నది దూరం అయిపోతూ వస్తుంది. ఆమె ఏమన్నది అక్కడ దూరం అవ్వడం జరుగుతుంది. దానికి గల కారణాలు ఏంటి అంటే ఇక నేను స్వరాజ్యాన్ని సాధిస్తాను అనుకునే లోపలే మరుక్షణంలోనే హిమాలయాలు లాంటి సమస్యలు అన్నవి వచ్చి ఇక్కడ నిలబడిపోతున్నాయి. సరే ఆమె కరేజియస్గా ఆ హిమాలయ పర్వతాల లాంటి పెద్ద సమస్యను ఏదైనా సరే ఎదుర్కొని ముందుకెళ్తూ ఉంటే మహాసాగర్కి డరావని లహరే తపేడ్ మార్నే లగ్తే హై. అంటే ఈ అలలు, ఈ పెద్ద సముద్రంలో వచ్చేటటువంటి అలలు ఏవైతే ఉన్నాయో ఆమెను ఒక్కసారిగా హిట్ చేసినట్టుగా అంటే డాష్ ఇచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. అంటే ఏంటి? ఆ సమస్య ఇప్పుడు హిమాలయం లాంటి సమస్యని ఆమె అంటే క్రాస్ చేస్తున్నట్టుగానే ఏమైపోతుంది నాన్న? ఒక ఓషన్లో ఉన్నటువంటి అల లాంటి ఒక సమస్య వచ్చి ఆమెను ఎదుర్కొనడం వల్ల ఇప్పుడు అల వచ్చి మనల్ని తాకినప్పుడు ఏమవుతాం? మనం దూరంగా నెట్టివేయబడతాం. అంటే ఆ డెస్టినేషన్ని మనం రీచ్ అవ్వలేకపోతుంది అనమాట. అంటే ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య అన్నది అక్కడ ఏర్పడడం కారణంగా ఆమె తను ఏదైతే స్వాతంత్రాన్ని సాధించాలి అని అనుకుంటుందో దానికి దూరంగా వెళ్ళాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఉన్సే జూజుతీ హోతో నావిక్ సో జాతే హై. జూజ్నే కా అర్థ హోతా హై లడనా. ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు, అది హిమాలయ పర్వతం కావచ్చు లేకంటే మహాసాగరంలో ఏర్పడేటటువంటి అలలతో కూడినటువంటి తనని ఎంత వెనక్కి తీసుకెళ్ళగలిగినటువంటి సమస్య అయినా కావచ్చు. ఆమె చాలా ధైర్యంగా పోరాడుతోంది. దేని గురించి పోరాడుతోంది? స్వాతంత్రం గురించి పోరాడుతోంది అన్నమాట. అలా పోరాడుతున్నప్పుడు ఆ పడవ నడిపేటటువంటి నావికుడు ఎవరైతే ఉన్నారో అంటే మెయిన్ సోల్జర్ ఆఫ్ ద డైనాసిటీ నావిక్ సో జాతే హై. అంటే లక్ష్మీబాయికి ఏ విధమైనటువంటి సపోర్ట్ ఆ మెయిన్ సోల్జర్ నుంచి ఇక్కడ లభించడం అన్నది లేదు. దేఖో జూహీ ఉదర్ క్షితిజ్ పర్ దేఖో कैसी लपलपाती हुई लपटे उठ रही है. सारा आकाश धूम गठाओं से छाया हुआ है. प्रलय की भूमिका है. देखो जूही అంటే అక్కడ క్షితిజ్ కా అర్థ హోతా హై స్కై లైన్. భూమి ఆకాశం కలిసి ఉన్నట్టుగా కనిపించేటటువంటి ప్రాంతాన్ని ఇక్కడ మనం క్షితిజ్ అంటాం. ఎప్పుడు కూడా భూమి ఆకాశాలు కలవవు, కాకపోతే దూరంగా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి క్లైమేటిక్ కండిషన్స్ వల్ల మనకు అలా అనిపించడం అన్నది జరుగుతుంది.
ఇక్కడ యుద్ధం యొక్క ఎన్విరాన్మెంట్ కాబట్టి ఆ భూమి ఆకాశం అన్నది కలుస్తున్నట్టుగా, అలానే ఒక ఫైర్ ఫ్లేమ్స్, ఆ ఫ్లేమ్స్ వల్ల వచ్చినటువంటి స్మోక్తో ఆకాశం అంతా నిండి ఉన్నట్టుగా, అంటే ఒక ప్రళయం వచ్చేటప్పుడు ఏ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ అన్నది ఉంటుందో, ఒక డిజాస్టర్ సమయంలో ఏ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందో, ఈ యుద్ధ వాతావరణంలో కూడా ఆ విధంగా కనిపించడం అన్నది జరిగింది. लेकिन राव साहब है कि रक्त मंडल की छाया में यशो आराम में मशगूल है. కానీ ఇక్కడ రావ్ సాహెబ్ ఆల్రెడీ మనం చెప్పున్నాం స్టార్టింగ్లోనే, బాందాకే నవాబ్ అంటే బాందా యొక్క రూలర్ ఎవరైతే ఉన్నారో ఈమెకి ఏ విధమైనటువంటి సపోర్ట్ అన్నది అందివ్వకుండా యశో ఆరామే మష్గూల్ హై అంటే చాలా రిలాక్స్డ్గా బ్రిటిషర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్స్ని ఎంజాయ్ చేస్తూ లగ్జూరియస్ లైఫ్లో చాలా బిజీగా ఉన్నారు. आवेश में आते आते सहसा मौन हो जाती है. जूही कुछ कहने के लिए मुंह खोलती है तो महारानी फिर बोल उठती है. ఇక్కడ బ్రాకెట్స్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటేనా, చాలా ఆవేశంగా, అంటే ఇప్పుడు రావు సాహెబ్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇంత రక్తం అన్నది ప్రవహిస్తోంది, యుద్ధం జరిగింది, స్వరాజ్యం కోసం ఈ రక్తమండల్ ఏదైతే ఉందో అందులో కూడా అతను ఏ మాత్రం ఎలాంటి చింత అన్నది లేకోకుండా ఈ బ్రిటిషర్స్కి లొంగిపోయి ఆ బ్రిటిషర్స్ ఇచ్చినటువంటి ఆఫర్స్ని తను తీసుకొని హ్యాపీగా లగ్జూరియస్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజల గురించి అతనికి ఎలాంటి బాధ్యత అన్నది కూడా పట్టడం లేదు అనేటటువంటి ఆవేశం తనలో వస్తున్నట్టు గానే తను సైలెంట్ అయిపోతుంది. సరే, మహారాణి గారు సైలెంట్ అయ్యారని జూహీ ఏదో చెప్పబోతూ ఉండగా అగైన్ మరి మహారాణి లక్ష్మీబాయి గారే ఇక్కడ మాట్లాడుతున్నారు. జూహీ జూహీ मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी, लेकिन झांसी हाथ से निकल गई. जूही सहसा तीव्र होकर नहीं नहीं, झांसी हाथ से नहीं निकली, मैं अपनी झांसी नहीं दूंगी, मैं अकेली हूँ, लेकिन उससे क्या, मैं अकेली ही झांसी लेकर रहूँगी. అంటే ఏంటి, ఆమె జూహీ నీకు ఆల్రెడీ తెలుసు, నేను ప్రతిజ్ఞ చేసున్నా. ఏమని ప్రతిజ్ఞ చేసున్నాను, నా ఝాన్సీని ఎప్పటికీ కూడా ఇవ్వను, నా ఝాన్సీ రాజ్యం ఎప్పటికీ కూడా ఈ బ్రిటిషర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం అన్నది జరగదు. కానీ ఝాన్సీ చేతుల నుంచి వెళ్ళిపోయింది. నేను సింగిల్గానే, అంటే ఎవరి యొక్క సహాయం, ఎవరి యొక్క హెల్ప్ అన్నది లేకోకుండా నేను బ్రిటిషర్స్తో పోరాడి డెఫినెట్గా నా ఝాన్సీని నేను రిటర్న్ బ్యాక్ చేసుకుంటానని చెప్పి ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క ఆవేశం అన్నది ఇక్కడ వ్యక్తపరచడం జరుగుతోంది. నెక్స్ట్ జూహీ, కౌన్ కహతా హై ఆప్ అకేలీ హై మహారాణి, ఆప్ తో గీతా పడతీ హై, ఫిర్ యహ్ నిరాష్ క్యూ. అంటే ఏంటి, ఎవరన్నారు మహారాణి గారు మీరు సింగిల్ అని, అంటే మీరు అకేలి సింగిల్గా ఈ స్వాతంత్రోద్యమంలో ముందుకెళ్తున్నారని, మీరు భగవద్గీత చదువుతారు కాబట్టి ఇంత నిరాశ అన్నది వద్దు అని చెప్పి అంటున్నారు. అంటే ఏంటి, ఇక్కడ ఈ ఉమెన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో, ఈ జూహీ కావచ్చు, ముందర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆమెకి సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి ఆమె ఇక్కడ సింగిల్ కాదు, మేమందరం ఉన్నామనేటటువంటి ఒక ఆశ్వాసన, ఒక హోప్ అన్నది ఇక్కడ కలిగిస్తోంది జూహీ. నెక్స్ట్ లక్ష్మీబాయి, మై నిరాశ నహీ హూ, నేను ఇక్కడ ఏం డిసప్పాయింట్మెంట్తో లేను. మై జాన్తీ హూ కి ఝాన్సీ లేకర్ రహూంगी, लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था. డెఫినెట్లీ ఐఎమ్ ష్యూర్, నేను ఏదో ఒక రోజున నా ఝాన్సీ రాజ్యాన్ని నేను రిటర్న్ బ్యాక్ చేసుకుంటా. కాకపోతే ఆ రోజు బాబా గంగాదాస్ గారు ఏమన్నారో గుర్తుందా అని చెప్పి అంటున్నారు. जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलास प्रियता को छोड़कर जन सेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता. वह मिल सकता है केवल सेवा, तपस्या और बलिदान से. ఇక్కడ కింగ్స్ లేదంటే ఈ శాసకులు, ఈ రూలర్స్, ఈ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేవకులుగా, అంటే ప్రజలకు సేవ చేసేటటువంటి విధంగా తయారవ్వాలి. అంతేకాకుండా సమాజంలో నుంచి చువాచూత్ అర్థ్ హోతా హై అన్టచబిలిటీ, ఈ అన్టచబిలిటీ కావచ్చు, లేదంటే ఊంచ్ నీచ్గా భేద్భావ్, రిచ్ అండ్ పూర్ అనేటటువంటి డిస్క్రిమినేషన్స్ తొలగింపబడినప్పుడు మాత్రమే మనం స్వరాజ్యాన్ని సాధించగలుగుతాం. ఈ విధంగా ఉండాలి మన రూలర్స్ అందరూ, అంటే ప్రజలకు సేవ చేసేటటువంటి విధంగా ఉండాలి. సమాజం నుంచి ఇవన్నీ కూడా రూపమాపాలి. ఈ స్వరాజ్యం అనేది ఎప్పుడు లభిస్తుందని గంగాదాస్ గారు చెప్పారు. ఈ స్వరాజ్యాన్ని సాధించడం కొరకు ఈ కింగ్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క లగ్జూరియస్ లైఫ్ని వదిలిపెట్టి ప్రజలకు నిస్వార్థమైనటువంటి సేవకులుగా తయారైనప్పుడు మాత్రమే మనం స్వరాజ్యాన్ని సాధిస్తాం. అంతేకాకుండా ఇప్పుడు మనం ఒక తపస్సు చేస్తున్నప్పుడు ఎంత కఠినమైనటువంటి నియమాలను ఫాలో అవుతామో అదేవిధంగా స్వరాజ్యాన్ని సాధించాలంటే మనం దాని యొక్క
సేవలాగా, ఒక సర్వీస్ లాగా, ఒక తపస్యలాగా, అలానే అవసరం ఏర్పడినప్పుడు సాక్రిఫైస్ చేసేటటువంటి విధంగా మనము ఉండాలి. అప్పుడే మనం స్వరాజ్యాన్ని సాధించగలము అని చెప్పి ఇక్కడ బాబా గంగాదాస్ గారు అన్నారు. స్వరాజ్య हमें कैसे मिल सकता है? केवल सेवा, तपस्या और बलिदान से मिल सकता है. यह विषय किसने बताया है? बाबा गंगादास जी ने बताए हैं. किससे बताए हैं? महारानी झांसी लक्ष्मीबाई से. అంటే ఇక్కడ సెయింట్ ఈ బాబా గంగాదాస్ ఝాన్సీ లక్ష్మీబాయి గారిని ఇన్స్పైర్ చేస్తూ చెప్పినటువంటి వర్డ్స్ ఒకసారి వాళ్ళిద్దరూ రిమెంబర్ చేసుకోవడం అన్నది జరిగింది. నెక్స్ట్ జూహీ. लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य का नींव का पत्थर बनना. అప్పుడు జూహీ ఈ విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు మహారాణి గారికి. బాబా గంగాదాస్ గారు ఇంకా ఏమన్నారంట, స్వరాజ్యం సాధించడం కన్నా కూడా ఎక్కువగా స్వరాజ్యం కోసం భూమిని ఏర్పాటు చేయడం చాలా ఇంపార్టెంట్. అలానే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇక్కడ నిర్మించాలి. ఈ విధంగా ఎందుకన్నారన్నది ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సఫలता और असफलता दैव के हाथ में है, लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है. ఇక్కడ మనం స్వరాజ్యాన్ని సాధించడం కన్నా కూడా స్వరాజ్య స్థాపనకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ మన హ్యాండ్స్లో ఉండదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఫౌండేషన్ అన్నది స్ట్రాంగ్గా వేస్తామో, మనము కాకపోయినా ఆ ఫౌండేషన్ మీద ఎవరో ఒకరు ఏదో ఒక రోజున ఇక్కడ ఈ స్వరాజ్యం అంటే ఇండిపెండెన్స్ని ఇక్కడ సాధించుకోవడం అన్నది జరుగుతుంది. అంటే బాబా గంగాదాస్ గారి ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ అన్నది ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. వహ్ హమారా అధికార్ హై. మనం ఫౌండేషన్ వేయకుండా ఇక్కడ ఎవరు కూడా మనల్ని ఆపలేరు. అంటే స్వరాజ్యం కోసం పునాది అన్నది వేయకుండా ఎవరు మనల్ని ఆపడానికి అన్నది వీలు లేదు అని చెప్పారు. ఈ విషయాన్ని జూహీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారనమాట. అంటే రిమెంబర్ చేస్తూ వచ్చారు. దెన్ లక్ష్మీబాయి ముస్కురాకర్ నవ్వుతున్నారనమాట. షాబాష్ మేరీ కర్నల్, తుమ్ లోగోన్ సే ముజే యహీ ఆశా హై. అప్రిషియేట్ చేస్తున్నారు. షాబాష్, వెరీ గుడ్, మీ నుంచి నేను ఇదే ఆశిస్తున్నాను. అంటే ఒక ఉమెన్ ఆర్మీని ఏర్పాటు చేసుకొని ఈ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ఇంత గ్రేట్ సపోర్ట్ ఇస్తున్నారు కదా, దీన్నే నేను అంటే స్వరాజ్యం కోసం మీరు ఇచ్చేటటువంటి ఈ సపోర్ట్నే నేను నా హోప్గా ఫీల్ అవుతూ ఉన్నాను. जिस स्वराज्य की नींव तुम जैसी नारियाँ बनने जा रही है वह निश्चय ही महान होगा. అంటే ఈ రోజున స్వరాజ్యం అంటే లేదంటే మన యొక్క ఇండిపెండెన్స్ కోసం మనం ఏదైతే పునాది అన్నది వేస్తున్నామో అది కూడా ఈ యొక్క ఉమెన్స్ మీరు తీసుకున్నటువంటి ఈ డెసిషన్తోనే మనము సక్సెస్ని సాధించవచ్చు అని చెప్తున్నారు. मुझे इस बात की चिंता नहीं है वह मेरे जीवन काल में आता है या नहीं आता, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास तात्या जैसे सेनापति है फिर भी हमारी सेना में अनुशासन नहीं है. हमारे पास ग्वालियर का किला है फिर भी हम कुछ नहीं कर पा रहे हैं. क्यों जानती हो क्यों? లైఫ్ టైంలో లేదంటే నా లైఫ్ పీరియడ్లో నేను స్వాతంత్రాన్ని సాధిస్తానో లేదో దీనికి సంబంధించినటువంటి చింత వరి అన్నది లేదు. ఇక్కడ నన్ను మెయిన్గా బాధిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే మన దగ్గర తాత్యా లాంటి సైన్యాధ్యక్షుడు ఉన్నప్పటికీ కూడా మన ఆర్మీలో ఇక్కడ డిసిప్లైన్ అన్నది తగ్గిపోయింది. అంతేకాదు తాత్య ఈ స్వాతంత్రోద్యమం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన విషయాల్లో ఎక్కడా కూడా ఇన్వాల్వ్మెంట్ కానీ లేదంటే దాన్ని సాధించాలనేటటువంటి తపన కానీ ఎక్కడా కూడా ఈ తాత్యాలో మనకు కనిపించడం లేదు. ఇంకా మన దగ్గర గ్వాలియర్ ఫోర్ట్ ఉంది, ఇంకా మనం ఏదైనా సరే సాధించవచ్చు. ఆ బ్రిటిషర్స్తో పోరాడి మన రాజ్యాన్ని మన ఝాన్సీ రాజ్యాన్ని మనం రిటర్న్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ లక్ష్మీబాయి గారు అంటున్నారు. ఇక్కడ మెయిన్గా లక్ష్మీబాయి గారిని ఇక్కడ చింత అంటే వరికి గల కారణం ఏంటి అంటే తాత్యా లాంటి సైన్యాధ్యక్షుడు ఉన్నప్పటికీ కూడా అతని యొక్క గైడెన్స్ ఆ సైన్యంలో లోపించడం కారణంగా డిసిప్లైన్ అన్నది మిస్ అయింది. ఎప్పుడైతే డిసిప్లైన్ అన్నది మిస్ అవుతుందో మనం సాధించాలనుకున్న దాన్ని మనం సాధించలేం. అందుకే స్టార్టింగ్లో అన్నారు హిమాలయాల లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, అలానే మహాసాగర్కి లహరే తపేడ్ మార్నే లగ్తే హై. ఎందుకు? ఇప్పుడు ఈ గైడెన్స్ అన్నది లోపించడం వల్ల ఒక్క సమస్య ఇంకొక సమస్య ఒకవేళ డెస్టినేషన్ దగ్గరలో ఉన్నప్పటికీ కూడా ఆమె దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. ఇది ఆమె యొక్క బాధకు గల కారణం. నెక్స్ట్ जूही. जानती हूँ महारानी हम विलासिता में डूब गए हैं. तभी मुस्कुराती हुई मुंदर वहाँ प्रवेश करती है. ఎస్ తెలుసు మహారాణి గారు, వీళ్ళందరూ కూడా ఎందులో ఇన్వాల్వ్ అయ్యి బిజీగా ఉండిపోయారంట, లగ్జూరియస్ లైఫ్లో.
అంటే ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పున్నాం, ఈ రావ్ సాహెబ్ గారు రక్త మండల్కి ఛాయా మే యశో ఆరామ్ మే మష్గూల్ హై అంటే ఏంటన్నా, ఇంత రక్తం ప్రవహిస్తున్నప్పటికీ కూడా బ్రిటిషర్స్ ఇచ్చినటువంటి ఆ లగ్జరీస్తో తను చాలా హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చాలా లగ్జూరియస్గా ఉన్నారు, ఈ తాత్య కావచ్చు, రావ్ సాహెబ్ కావచ్చు అనే ఇన్ఫర్మేషన్ డిస్కషన్ వాళ్ళ మధ్య జరుగుతున్నట్టుగానే అక్కడికి ముందర ఎంటర్ అవ్వడం అన్నది జరుగుతోంది. ఈ ముందర కూడా ఈ ఉమెన్ ఆర్మీలో వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట. ఈ ఉమెన్స్ సైన్యం ఏదైతే ఉందో అందులో ముఖ్య పాత్ర ఈమెది కూడా ఉంటుంది. నెక్స్ట్ ముందర్ कौन कहता है कि हम विलासिता में डूब गए हैं, विलासिता में डूबे है రావ్ సాహెబ్ బాందా కి నవాబ్ సేనాపతి తాత్య అంటే జూహీ ఏమంటోంది, ఇక్కడ అందరూ కూడా లగ్జూరియస్ లైఫ్లో ఇన్వాల్వ్ అయిపోవడం కారణంగా మనం మన లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం అంటుంది. అప్పుడు ముందర అక్కడికి ఎంటర్ అయ్యి ఎవరంటున్నారు, ఇక్కడ లగ్జూరియస్ లైఫ్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, రావ్ సాహెబ్ బాందాకే నవాబ్. అంతేకాకుండా అతని యొక్క అనుచరుడు లేదంటే ఫాలోయర్, అతన్ని ఎక్కువగా అభిమానించేటటువంటి వ్యక్తి అయినటువంటి తాత్య మాత్రమే ఇక్కడ లగ్జూరియస్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, కానీ ఇంకెవరు కూడా ఇక్కడ లగ్జూరియస్గా లేరు అని ముందర అంటోంది. నెక్స్ట్ జూహీ సహసా నెహి ముందర్ సేనాపతి నెహి అంటే ఏంటి, ఇక్కడ సేనాపతి తాత్య గారేం లగ్జూరియస్ని ఎంజాయ్ చేయడం లేదు అని చెప్పి అంటున్నారు. ముందర్ ముస్కురాతీ హై ఓహ్ సమझी तुम तो उनका पक्ष लोगी ही సరే నాకు తెలుసు బాగా, నువ్వు ఎప్పుడు కూడా తాత్యాని సపోర్ట్ చేస్తూ ఉంటావు అని చెప్పి ఇక్కడ ముందర్ స్మైల్ ఇస్తోంది. నెక్స్ట్ జూహీ దృఢ స్వర్ మే मैं उसका पक्ष नहीं लेती लेकिन जो तथ्य है उसको छिपाया नहीं जा सकता. सरदार तात्या राव साहब को अपना तन मन का स्वामी मानते हैं. ఇక్కడ నేను ఏమీ దాచిపెట్టడం లేదు, ఇక్కడ నాకు దాచిపెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు, నేను ఎవరిని కూడా ఇక్కడ సపోర్ట్ చేయడం లేదు. నిజం అన్నది ఎప్పటికీ కూడా దాగదు. ఇక్కడ నిజం ఏంటి, ఇక్కడ సర్దార్ తాత్య మన నాయకుడు తాత్య ఎవరైతే ఉన్నారో రావ్ సాహెబ్ని తన్మన్క స్వామి మాన్తే హై తన యొక్క నాయకుడుగా ఇక్కడ ఫీల్ అవుతున్నారు, తనని ఇక్కడ నాయకుడుగా ఫీల్ అవుతున్నారు కాబట్టి తన వెంట వెళ్ళడం అన్నది జరిగింది. ఇదే నిజం అని చెప్పి అంటున్నారు. ముందర్ और तुम उनको अपना स्वामी मानती हो. ఇద్దరి మధ్య కొంచెం సటైరికల్గా ఉంటుందన్న ఇక్కడ కాన్వర్జేషన్ అనేది. సరే ఇక్కడ తాత్య రావ్ సాహెబ్ని స్వామి అంటే ఏంటి, తన యొక్క నాయకుడుగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు, తాత్యాని నీ యొక్క స్వామిగా భావిస్తున్నావా అని అనింది జూహీ. मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूँगी, लेकिन उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ और महारानी से भी बढ़कर अपने देश को अपना स्वामी मानती हूँ. देश के लिए मैं सरदार को भी टुकरा सकती हूँ, टुकरा चुकी हूँ. टुकराना టు రెఫ్యూజ్ అంటే నిరాకరించడం. కరెక్టే, నేను ఇక్కడ ఎవరిని తాత్య గారిని నా స్వామిగానే ఫీల్ అవుతున్నాను, కానీ అంతకన్నా ఎక్కువ ఎవరు నాకు మహారాణి లక్ష్మీబాయి గారు. మహారాణి లక్ష్మీబాయి కన్నా కూడా ఎక్కువ నాకు ఏమవుతుంది నాన్న, ఇక్కడ నా స్వరాజ్యం అంటే నా రాజ్యానికి ఇండిపెండెన్స్ తీసుకురావడాన్ని నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఇంత గొప్ప టాస్క్ గురించి నేను సర్దార్ తాత్యాని కూడా ఇక్కడ రెఫ్యూజ్ చేయడం అనేది జరిగింది అని చెప్పి జూహీ అంటోంది. ముందర్ సకప్ కాకర్ అంటే ఆశ్చర్యానికి లోనవుతూ జూహీ తూతో నారాజ్ హో గయి, ఎందుకంత కోపంగా ఉన్నావు, ఎందుకంత యాంగ్రీ చూపిస్తున్నావు. మేరా యహ్ మతलब नहीं था, मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं. నా ఉద్దేశం ఏంటి అంటే, నువ్వు తాత్యాని సర్దార్ తాత్యాని నీ స్వామిగా ఫీల్ అవుతున్నప్పుడు అతన్ని ఈ విధంగా చేయడం తప్పు అని ఎందుకు ఆపలేకపోయావు అనడం మాత్రమే నా యొక్క అర్థం అని చెప్పి ఇక్కడ ముందర అంటోంది. లక్ష్మీబాయి जूही ने उन्हें रोका है मुंदर, मैं जानती हूँ. जब राव साहब के कहने पर तात्या इसे नाचने के लिए बुलाने को आए थे तो इसने उनको बुरी तरह से दुत्कार दिया था. दुत्कारना టు రెఫ్యూజ్ यानी తిరస్కార్ కర్ణ. అప్పుడు లక్ష్మీబాయి వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ మధ్యలో ఎంటర్ అవుతూ ఇక్కడ జూహీ రెఫ్యూజ్ చేసింది. ఎప్పుడు రెఫ్యూజ్ చేసిందంట, రావ్ సాహెబ్ పిలిచారు డాన్స్ చేయడం కొరకు, నాచనీకి లియే బులాయే థే అంటే డ్యాన్స్ చేయడం కోసం
తాత్య ఇక్కడ జూహీని పిలవడానికి వచ్చినప్పుడు అక్కడ ఏం చేసింది, జూహీ వాళ్ళను స్ట్రాంగ్గా అపోజ్ చేసింది, స్ట్రాంగ్గా రిఫ్యూజ్ చేయడం నేను చూశాను అని చెప్పి చెప్తోంది. ఇక్కడ స్ట్రాంగ్గా రిఫ్యూజ్ చేయడం అంటే ఏంటంటే నాన్న, అంటే ఈ విధంగా ఉండడం కరెక్ట్ కాదు. అంటే మనం మన స్వాతంత్రం కోసం ఏదైతే ఇప్పుడు పునాది వేయబోతున్నామో దాని వైపుగా మన అడుగులన్నది ఉండాలి, కానీ ఈ బ్రిటిషర్స్ ఇచ్చినటువంటి ఈ లగ్జూరియస్ లైఫ్ వైపుగా మనము వెళ్ళకూడదు అని చెప్పి ఇక్కడ జూహీ ఎవరికి నచ్చ చెప్పడం జరిగింది, తాత్యకు నచ్చ చెప్పడం అన్నది జరిగింది. ఇది ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు ఆల్రెడీ, మహారాణి లక్ష్మీబాయి గారు. నెక్స్ట్ జూహీ, हाँ रानी, मैं स्वराज्य के लिए नाच सकती हूँ, बराबर नाचती रही हूँ, परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती हूँ. जो मुझको ऐसे करने के लिए कहते हैं उनको मैं टोकर ही मार सकती हूँ. టోకర్ మారనా అంటే దెబ్బతీయుట. ఇక్కడ అంటోంది ఎస్ నేను డాన్స్ చేస్తాను. ఆల్రెడీ మనం చెప్పాం కదా స్టార్టింగ్లో, ఈమె ఒక నర్తకి, డాన్సర్ కూడా జూహీ. నేను డాన్స్ చేస్తా. ఎందుకు కొరకు డాన్స్ చేస్తా, నా డాన్స్కి కూడా ఒక పర్పస్ అన్నది ఉండాలి. అంటే స్వరాజ్యం కొరకు నేను డాన్స్ చేస్తా, అంతేకాని లగ్జూరియస్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ అలాంటి వాళ్ళ ముందర నా యొక్క కళను ఎగ్జిబిట్ చేయడం, నా యొక్క కళను ఇక్కడ ప్రదర్శించడం అన్నది ఎటువంటి పరిస్థితిలో కూడా జరగదు. ఒకవేళ అలా ప్రదర్శించాల్సి వస్తే మాత్రం నేను ఎవరినైనా సరే రెఫ్యూజ్ చేస్తా. డెఫినెట్గా నేను ఆ విధమైనటువంటి దాన్ని ఎంకరేజ్ అన్నది చేయను. అలా చెయ్యమని చెప్పినటువంటి పర్సన్స్ని కూడా ఇక్కడ దెబ్బ కొట్టడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి నా కళ దేని కొరకు యూజ్ అవ్వాలి నాన్న, ఇక్కడ నా దేశం కొరకు, నా దేశ స్వాతంత్రం కొరకు నేను ఏమైనా సరే చేస్తాను, కానీ ఎప్పటికీ కూడా ఇలాంటి పని మాత్రం చెయ్యను అని చెప్పి ఇక్కడ జూహీ అంటోంది. నెక్స్ట్ లక్ష్మీబాయి, దీర్ఘ నిశ్వాస లేనా అంటే అని ఒక లాంగ్ బ్రీత్ని తీసుకొని, టోకర్ హీతో నెహి మార్ సక్తి జూహీ, యహీ దర్ద్ హమే కచోట్ రహా హై. వాళ్ళని ఎటువంటి పరిస్థితిలో కూడా మనం దెబ్బ కొట్టలేం. ఇదే పెయిన్ ఇప్పుడు నాలో ఉండిపోయింది. అగర్ టోకర్ మార్కర్ హమ్ ఉన్కి మధుహోషి దూర్ కర్ సక్తే తో బాత్ హీ క్యా థీ. ఒకవేళ మనం వాళ్ళని దెబ్బతీసి వాళ్ళకి ఇప్పుడు ఏదైతే మత్తు లేదంటే ఏదైతే వాళ్ళు ఈ లగ్జరీసే వాళ్ళ లైఫ్ అని అనుకుంటున్నారో అందులో నుంచి బయటకు తీసుకురాగలిగితే ఇంకేముంది అని చెప్పి అంటున్నారు మహారాణి గారు. జూహీ, బాయి సాహబ్ మై ఔరోं की बात नहीं जानती, मुझे आज्ञा दीजिए, मैं टोकर मारने को तैयार हूँ. బాయి సాహబ్ అంటే లక్ష్మీబాయి గారు, నాకు ఇంకొకళ్ళ విషయం తెలీదు, నేను ఇతరుల విషయం గురించి నాకు తెలియదు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా వీళ్ళకు బుద్ధి వచ్చేలాగా చేస్తాను. ఎవరెవరికినైనా ఇక్కడ తాత్యాకి కానీ రావు సాహెబ్కి కానీ బుద్ధి వచ్చేటటువంటి విధంగా, అంటే జ్ఞానోదయం కలిగేటటువంటి విధంగా నేను చేయగలను. ముందర్ और मैं भी तैयार हूँ बाई साहब, चलो हम सब मिलकर उनकी नींद हराम करते. नींद हराम करना एक मुहावरा है, इट इज़ एन इडियम. व्हाट इज़ द मीनिंग ऑफ दैट इडियम मीन्स परेशान करना. ఓకే, నేను కూడా రెడీగా ఉన్నాను, మీతో పాటు నా యొక్క సపోర్ట్ కూడా ఉంటుందని ఎవరు అంటున్నారు ఇక్కడ, ముందర్. మనం అందరం కలిసి వాళ్ళని ఇప్పుడు ఉన్నటువంటి లగ్జూరియస్ లైఫ్ని డిస్టర్బ్ చేద్దాం. అంటే వాళ్ళ యొక్క ఎయిమ్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉండాలి అని చెప్పి వాళ్ళకు తెలియచెప్దామని అంటున్నారు. లక్ష్మీబాయి, నెహి ముందర్ నెహి, हम उनकी नींद हराम नहीं कर सकते, अब तो दुश्मन की टोकरे ही उनको उस नींद से जगा सकती है. లేదు, మనం ఎటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళను దెబ్బతీయలేం. ఇప్పుడు మనం వాళ్ళని దెబ్బ కొట్టడం కన్నా కూడా వీళ్ళు ఎవరినైతే నమ్మి అక్కడ ఉన్నారో అంటే మన శత్రువులైనటువంటి బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వీళ్ళకు దెబ్బ తగిలినప్పుడు మాత్రమే వాళ్ళకు జ్ఞానోదయం కలగడం అన్నది జరుగుతుంది. అంతేకాని మనం ఎటువంటి పరిస్థితిలో కూడా వీళ్ళను దెబ్బ తీయలేమని చెప్పి ఇక్కడ లక్ష్మీబాయి గారు అంటూ ఉన్నారు. జూహీ, దుష్మన్ కి టోకర్ యహ్ ఆప్ క్యా కహ్ రహీ హై. ఏంటి, మన శత్రువులు వాళ్ళని దెబ్బతీస్తారా, ఏమంటున్నారు మీరు? ఎందుకు, ఆల్రెడీ వాళ్ళకి ఎన్నో లగ్జరీస్ని అలవాటు చేసి వాళ్ళ గ్రిప్లో తీసుకోవడం అన్నది జరిగింది. ఇలా ఉండడం వల్ల వీళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటిషర్స్కి అపోనెంట్గా వెళ్ళరు. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ ఈ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎందుకు దెబ్బతీస్తారు, ఏమంటున్నారు మీరు అసలు అని చెప్పి ఎవరంటున్నారు నాన్న ఇక్కడ, జూహీ. లక్ష్మీబాయి, हाँ जूही, दोस्त की टोकर अविश्वास की खाई को और भी चौड़ा कर देती है. అంటే ఒకవేళ మనం దెబ్బ కొట్టినట్టయితే ఈ అపనమ్మకం వల్ల ఏర్పడినటువంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఇన్డెప్త్గా అవుతాయి. అంటే ఏంటి, మన మధ్య ఈ దూరం ఇంకొంచెం పెరిగేటటువంటి ఛాన్సెస్ అన్నవి ఉన్నాయి. ఇప్పుడు
మన ద్వారా ఏదైనా వాళ్ళకు జ్ఞానోదయం చేయడానికి ప్రయత్నాలు కావచ్చు, లేదంటే ఏదైనా వాళ్ళు ఇలా ఉండకూడదని సర్ది చెప్పే ప్రయత్నాలు చేసినట్టయితే ఈ దూరం అన్నది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుందే కానీ ఎప్పటికీ కూడా తగ్గడం అన్నది జరగదు. क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं? నీకు ఆల్రెడీ తెలుసు మనం ఒక్కొక్కరిని ఏ విధంగా చూసుకుంటున్నాం. అంటే మిత్రుల్లాగా లేము ఇప్పుడు, మనం ఒక శత్రువుల దృష్టితో ఇక్కడ ఒక విజన్తో మనం ఇక్కడ చూసుకోవడం అన్నది జరుగుతుంది. क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की घटा और भी गहरा नहीं उठेगी? ఒకవేళ ఈ విధంగా ఉన్నప్పుడు ఒకరి మాటలకి ఒకరు వాల్యూ ఇవ్వలేనటువంటి కండిషన్స్తో మనం ఏదైనా వాళ్ళకి నచ్చ చెప్పాలి అని ప్రయత్నించినప్పుడు డౌట్స్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతాయే కానీ మన వైపు ఎటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు రావడం అన్నది జరగదు. నెక్స్ట్ ముందర్ బాహి సాహబ్ టీక్ कहती है शंका ये अविश्वास पैदा करेगी और उस अविश्वास से उत्पन्न निराश को दूर करने के लिए पायल की झंकार और भी झनक उठेगी. నిజం చెప్పారు. ఎందుకంటే ఈ డౌట్స్ ఏవైతే ఉన్నాయో మన మధ్య అవి ఇంకొంతగా మన మధ్య డిఫరెన్సెస్ని క్రియేట్ చేయడానికి కారణమవుతాయి. ఎప్పుడైతే ఈ నిరాశ అన్నది ఇక్కడ ఉంటుందో ఆ నిరాశని దూరం చేయడానికి మన గజ్జల యొక్క చెప్పుడు, అంటే వాళ్ళు డాన్సర్స్ కదా, ఆ గజ్జల యొక్క చెప్పుడు ఇంకొంచెం ఎక్కువగా ధ్వనించడం అన్నది జరుగుతుంది. అంటే ఆ ప్రయత్నాలు అనేవి చాలా స్ట్రాంగ్గా చేస్తామని చెప్పి ఇక్కడ ముందర అంటుంది. श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगा. श्रीखंड इट ఈజ్ అ కైండ్ ఆఫ్ స్వీట్ ఇన్ మహారాష్ట్ర. అంటే దహి का अर्थ क्या है? కర్డ్తో ప్రిపేర్ చేసినటువంటి వన్ ఆఫ్ ద స్వీట్ విచ్ ఈస్ లైక్డ్ బై ద బ్రాహ్మిన్స్. అంటే ఈ స్వీట్ ఏదైతే ఉందో ఈ శ్రీఖండ్ కావచ్చు, ఈ లడ్డూల గురించి ప్రాణం ఇచ్చేటటువంటి అంటే చాలా ఇష్టపడేటటువంటి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం యొక్క సౌండ్ ఇంకొద్దిగా పెరుగుతోంది. ఇక్కడ బ్రాహ్మణులు కూడా పూజలు నిర్వహిస్తున్నారు. ఎందుకు? స్వాతంత్రం కోసం ఇప్పుడు లక్ష్మీబాయి గారు ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అందులో సక్సెస్ అవ్వాలనేటటువంటి ఆశీర్వాదం అన్నది ఇక్కడ లభిస్తోంది. ఆ సమయంలో సహసా కహీ దూర్ తోపోం కా స్వర్ ఉఠతా హై. తోపోం కా అర్థ్ హోతా హై గన్ ఫైరింగ్స్. అంటే ఈ ఫిరంగులు ఇవి ఉంటాయి కదా, అవి కాలుస్తున్నప్పుడు వచ్చేటటువంటి సౌండ్ అన్నది వినిపిస్తోంది. లక్ష్మీబాయి और जूही तो अगर तात्या का खोज सके तो तुरंत उसे यहाँ आने के लिए कहा. వెంటనే లక్ష్మీబాయి గారు ఇక్కడ జూహీకి ఆర్డర్ చేస్తున్నారు. ఓకే, నువ్వు తాత్యాన్ని వెతకగలనని అంటున్నావు కదా, ఒకవేళ నువ్వు వెతకగలిగితే ఇమీడియట్గా తాత్యాన్ని తీసుకొచ్చి నా ముందర ప్రజెంట్ చేయని చెప్పి చెప్తున్నారు. जूही खोज क्यों नहीं सकती? आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ. ఎందుకు తేలని? ఒకవేళ మీరు ఆర్డర్ చేయండి, తాత్య గారు పాతాళంలో దక్కని ఉన్నప్పటికీ కూడా నేను లాక్కొని వచ్చి మీ ముందర ప్రజెంట్ చేయగలను చెప్పి జూహీ చాలా ధైర్యంగా కరేజియస్గా ఒక ఆన్సర్ ఇవ్వడం అన్నది జరిగింది. జానేకు ముడితి హైకి రఘునాథరావు తేజీ సే ప్రవేశ్ కర్తే హై. ఓకే, తాత్యాన్ని తీసుకురావడానికి వెళ్తున్నట్టుగా ఇలా టర్న్ అవ్వగానే ఎవరు ఎంటర్ అవుతున్నారు నాన్న? రఘునాథరావు. దెన్ సి రఘునాథరావు మహారాణి ఆప్నే సునా. ఇక రఘునాథరావు గారు ఎంటర్ అవ్వగానే అంటున్నారు, మహారాణి గారు ఈ విషయం విన్నారా? లక్ష్మీబాయి క్యా రఘునాథ్, వాట్ ఈస్ ద మ్యాటర్ అని చెప్పి ఇక్కడ లక్ష్మీబాయి గారు అంటున్నారు. అంటే విషయం ఏంటి అని చెప్పి అడిగారు. రఘునాథరావు महारानी जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया. రఘునాథరావు గారు తెచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి నాన్న? జనరల్ రోజ్ ఎవరైతే ఉన్నారో మురార్ అనేటటువంటి ప్రాంతంలో పేష్వా యొక్క సైన్యాన్ని ఓడించడం అన్నది జరిగింది. ఈ పేష్వా యొక్క సైన్యం ఆల్రెడీ మహారాణి లక్ష్మీబాయి గారు అందరికీ ఒక ఇన్విటేషన్ ఇచ్చారు, మనం అందరం కలిసి పోరాడదామని. అప్పుడు ఎవరు కూడా ఆమె యొక్క ఇన్విటేషన్ని స్వీకరించలేదు. అంటే ఈ స్వాతంత్రం కోసం ఆమెతో కలిసి పోరాడడానికి ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకోకపోవడం కారణంగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ బ్రిటిషర్స్ ఒక్కొక్క కింగ్డమ్ని టచ్ చేస్తూ వాళ్ళ యొక్క రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తున్నారు. అదే క్రమంలోనే ఇప్పుడు జనరల్ రోజ్ కూడా ఏం చేశారు, పేష్వా యొక్క సైన్యాన్ని మురార్ అనేటటువంటి ప్రాంతంలో ఓడించడం అన్నది జరిగింది. ఈ ఇన్ఫర్మేషనే ఇప్పుడు రఘునాథరావు మహారాణి గారికి చెప్పడానికి వచ్చారు. నెక్స్ట్ జూహీ కాంప్కర్ క్యా పేష్వాకి సేన హార్ గయి. అంటే ఆమె షివర్ అవుతూ అంటోంది జూహీ, ఏంటి పేష్వా సైన్యం కూడా ఓడిపోయిందా అని చెప్పి అన్నారు. లక్ష్మీబాయి పేష్వాకి సేన హార్ గయి, యహ్ అచ్చా హీ హువా, अब पेशवा की आंखें खुले. ఓకే,
చాలా బాగా జరిగింది. ఎందుకంటే ఇప్పటికైనా వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది. ఆంఖే खुलना ज्ञानोदय होना। रघुनाथ अपनी सेना को तैयार होने की आज्ञा दो, रोज ग्वालियर का किला नहीं ले सकेगा। ఓకే, రఘునాథ్కి ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఆర్డర్ చేస్తున్నారు, మన సైన్యాన్ని ప్రిపేర్ చేయి, ఏర్పాటు చేయి, ఎప్పటికీ కూడా ఆ జనరల్ రోజ్ ఎవరైతే ఉన్నారో మన యొక్క గ్వాలియర్ ఫోర్ట్ని టచ్ చేయకూడదు, నువ్వు సైన్యంని ప్రిపేర్ చేయని చెప్పి రఘునాథ్ రావుని ఆర్డర్ చేస్తోంది ఝాన్సీ లక్ష్మీబాయి. ఇక్కడ ఆంఖే खुलना मुहावरे का अर्थ क्या है माँ? ज्ञानोदय होना। नेक्स्ट, रघुनाथ, मैं जानता हूँ वह कभी नहीं ले सकेगा, मैं अभी सेना को कूच के लिए तैयार करता हूँ। कूच का अर्थ होता है व्यवस्थित रूप से चलना, మార్చ్ ఫాస్ట్. ఓకే మహారాణి గారు, నాకు బాగా తెలుసు వాళ్ళు ఎప్పటికీ కూడా మన గ్వాలియర్ ఫోర్ట్ని టచ్ చేయలేరు. నేను ఇప్పుడే మన ఆర్మీని ప్రిపేర్ చేస్తాను, మన ఆర్మీని రెడీగా ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తాను. కేవల్ ఆప్కో సూచన దేనే కే లియే ఆయా థా, జాతా హై. అంటే ఏంటి, ఇక్కడ కేవలం మీకు ఈ ఇన్ఫర్మేషన్, సూచన కా అర్థ్ క్యా హై, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఇక్కడికి నేను రావడం అన్నది జరిగింది అని చెప్పి అక్కడి నుంచి రఘునాథ్ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. లక్ష్మీబాయి, और जूही तुम भी जाओ, सहसा बाहर देखकर, लेकिन ठहरो, शायद सेनापति तात्या इधर ही आ रहे हैं. ఓకే, రఘునాథ్ వెళ్ళగానే జూహీని కూడా వెళ్ళమని చెప్పి ఇక్కడ ఆర్డర్ చేస్తున్నారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు. కానీ ఒక్కసారిగా అలా బయటికి చూసి వెయిట్ ఇక్కడ సర్దార్ తాత్య గారు ఎంటర్ అవుతున్నారని చెప్పి చెప్తోంది. జూహీ, బాహర్ దేక్కర్, జీ హా ఏ తో సర్దార్ తాత్య హీ హై, సర్దార్ తాత్య కా ప్రవేశ్. అప్పుడు జూహీ బయటికి చూసి ఎస్ సర్దార్ తాత్య గారే వస్తున్నారు అని అంటున్నట్టుగానే అక్కడికి ఎవరు ఎంటర్ అవుతున్నారనా, సర్దార్ తాత్య ఇక్కడ ఎంటర్ అవ్వడం అన్నది జరుగుతోంది. లక్ష్మీబాయి, కహియే సర్దార్ తాత్య, ఆజ్ ఆప్ ఇదర్ కైసే భూల్ పడే, చెప్పండి నాయకుడు తాత్య గారు ఏదో మర్చిపోయి వచ్చినట్టున్నారే ఈ దారిలో అని చెప్పి అంటున్నారు. తాత్య అండ్ లక్ష్మీబాయి గారి మధ్య కాన్వర్జేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని లెట్ us see. తాత్య, బాయి సాహబ్, मैं किसी के लिए सरदार हो सकता हूँ पर आपके लिए तो సేవక్ ही हूँ. ఇక్కడ చాలా హంబుల్గా తాత్య గారు అంటున్నారు, నేను ఎవరికైనా నాయకుడు అవ్వచ్చు, కానీ మహారాణి గారికి ఎప్పుడూ మాత్రం నేను ఒక సేవకుణ్ణి మాత్రమే అని చెప్పి రిప్లై ఇచ్చారు. లక్ష్మీబాయి వ్యంగ్యసే అంటే సటారికల్గా వ్యంగ్యంగా అంటున్నారు, इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने झुकते लज्जा नहीं आती, खैर छोड़ो इस बात को, यह तुम्हारी विनम्रता है. సరే, ఇంత గొప్ప సైనికుడైనటువంటి నువ్వు ఒక ఉమెన్, ఒక స్త్రీ ముందర నువ్వు ఇలా తలదించుకోవడం నీకు సిగ్గుగా లేదు, షేమ్ఫుల్గా లేదు. ఓకే లీవ్ ఇట్, ఇది నీ మంచితనం అనుకుంటాలే, లేదంటే నీ యొక్క హంబుల్నెస్ అనుకుంటాలే అని చెప్పి లక్ష్మీబాయి గారు ఇక్కడ తాత్యను కించపరచడం, అంటే కించపరచడం కూడా కాదు, అతనికి జ్ఞానోదయం కలగాలనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడడం అన్నది జరుగుతుంది. లేకిన్ యహ్ తోపం కి ఆవాజ్ కైసే ఆ రహీ హై, కౌన్ సా ఉత్సవ్ మనాయా జా రహా హై. అక్కడ ఏదో గన్ ఫైరింగ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి అనుకుంటా, ఏదైనా ఫెస్టివల్ జరుగుతోందా? ఆల్రెడీ లక్ష్మీబాయి గారికి తెలుసు అది ఫెస్టివల్ కాదు, యుద్ధం అనే విషయం. కానీ తాత్యాకు తెలియజెప్పాలనేటటువంటి ఉద్దేశంతో ఏంటి ఆ గన్ ఫైరింగ్స్, ఇక్కడ ఏదైనా ఉత్సవం అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్, ఏదైనా పండుగ లాంటి వాతావరణం ఏమైనా ఉందా అని చెప్పి అంటున్నారు. షాయద్ చాటుకారో మే జాకీర్ పాండ్నా అభి ఖత్మ్ నహీ హువా హై. ఒకవేళ చాటుకారం కా అర్థ హోతా హై ఫ్లాటరర్స్, అంటే ఏంటి నాన్న, తారీఫ్ కర్నే వాలా. జనరల్గా మనం మూవీస్లో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఇండిపెండెన్స్ రిలేటెడ్ ఏవైనా మూవీస్ తీసుకుంటే బ్రిటిషర్స్ సైడు మన ఇండియన్స్ అయినప్పటికీ కూడా వాళ్ళ పక్క ఉంటూ వాళ్ళని పొగుడుతూ ఉంటారనమాట. ఫ్లాటరర్స్ అంటే తారీఫ్ కర్నే వాళ్ళే, అంటే వాళ్ళని భజన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళకు జాగీర్ కా అర్థ హోతా హై ల్యాండ్స్, భూములు పంచడం అన్నది కంప్లీట్ అయిందా అని చెప్పి ఇక్కడ లక్ష్మీబాయి గారు అంటూ ఉన్నారనమాట. ఈ ఫ్లాటరర్స్, ఈ పొగిడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏవైనా ఇక్కడ ల్యాండ్స్ అన్నవి పంచుతున్నారా, ఇలాంటి ఫెస్టివల్ ఏమైనా జరుగుతోందా, అందుకేనా ఆ గన్ ఫైరింగ్ సౌండ్స్ అని చెప్పి ఇక్కడ తాత్యతో అంటున్నారు. ఎవరు అంటున్నారు నాన్న? ఝాన్సీ లక్ష్మీబాయి. తాత్య, బాయి సాహబ్, आपको हमें लज्जित करने का पूरा अधिकार है, हम इसी योग्य है, लेकिन जो कुछ हो रहा है वह आप जानती ही है. ఓకే మహారాణి గారు, మీరు నన్ను షేమ్ఫుల్గా ఫీల్ అయ్యేలాగా చేసేటటువంటి కంప్లీట్ అధికారం మీకుంది.
నేను దానికి ఎలిజిబుల్, ఎందుకంటే నేను ఈ స్వాతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లకుండా రావు సాహెబ్తో పాటు వెళ్ళాను కదా, అది నా తప్పే. నన్ను కంప్లీట్గా షేమ్ఫుల్గా ట్రీట్ చేసేటటువంటి రైట్ హక్కు మీకుంది, కానీ ఏం జరిగిందనే విషయం కూడా మీకు కంప్లీట్గా తెలుసు అని చెప్పి ఇక్కడ తాత్య అంటున్నారు. లక్ష్మీబాయి, शायद ब्रह्मभोज के उपलक्ष्य में ये तोपें चल रही है. श्रीखंड और लड्डुओं के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी. ఓ అక్కడికి కూడా ఆపడం లేదా ఆమె, ఇంకేమంటారు, ఓ బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి కదా, శ్రీఖండ్ లడ్డూలు ఏమన్నా తక్కువ పడ్డాయా, ఆ సందర్భంగానే ఈ గన్ ఫైరింగ్ సౌండ్స్ ఏమన్నా వస్తున్నాయా అని చెప్పి వ్యంగ్యంగానే తాత్యతో మాట్లాడడం అన్నది జరుగుతోంది. జూహి, సర్కార్ ఇస్ బార్ ఇన్కో మాఫ్ కర్ దీజియే. అప్పుడు జూహి ఎంటర్ అవుతూ, మహారాణి గారు ఈసారి తాత్యాన్ని క్షమించండి అని చెప్పి అంటోంది. తాత్య వ్యగ్ర హోకర్, బాయి సాహబ్ आप यूँ कब तक फटकारती रहेगी. ఫట్కార్నే కా అర్థ హై తిరస్కార్ కర్నా, టు రెఫ్యూజ్. అంటే అక్కడికి తాత్య ఇంకా పేషెన్స్ లూజ్ అయ్యారు, కోపం వస్తుంది, కోపంలో అంటున్నారు, ఓకే మహారాణి గారు ఇంకెప్పటి వరకు నన్ను ఇలా రెఫ్యూజ్ చేస్తూ ఉంటారు అని చెప్పి అన్నారు. లక్ష్మీబాయి, తో మై బీ తయార్ హూ. తాత్య, తుమ్సే ముझे बहुत आशाएं थी, तुम्हारे रहते ये सब क्या हो गया అని అంటున్నారు. నేను కూడా రెడీగానే ఉన్నాను, కానీ తాత్య గారు మీ మీద నాకు చాలా హోప్స్ ఉండేటివి, అంటే మీ ఆధ్వర్యంలో మేము డెఫినెట్గా ఈ స్వరాజ్యాన్ని సాధిస్తామనేటటువంటి నా హోప్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏమైంది అంటే ఏంటి, మీరు ఉండగానే ఇన్ని రాజ్యాలను, ఇన్ని కింగ్డమ్స్ నేను కోల్పోవలసి వచ్చింది అని చెప్పి అంటూ ఉన్నారు. లక్ష్మీబాయి, తో జావో తల్వార్ సంబాల్లో, నుపుడోంకి జంకార్కి స్థాన్ పర్ తోపోంకా గర్జన్ హోనేదు. సరే ఇప్పుడు సపోర్ట్ చేయడానికి వచ్చారు కదా, పదండి మీ యొక్క వెపన్, మీ యొక్క ఖడ్గం ఏదైతే ఉందో దాన్ని రెడీ చేయండి. దేని కొరకు రెడీ చేయాలన్నా, వార్ కొరకు రెడీ చేయాలి. ఇప్పటి వరకు ఆశవంతమైనటువంటి లైఫ్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారో వాటి నుంచి ఇంకా బయటికి రావాలి. అంటే ఈ రాగ్ రంగు బూల్దు అంటే ఏంటి నాన్న, ఈ కలర్ఫుల్ ప్రపంచాన్ని, ఈ లగ్జూరియస్ ప్రపంచాన్ని ఇక మర్చిపోయి యుద్ధం వైపుగా అడుగులు వేయమని చెప్పి ఇక్కడ లక్ష్మీబాయి గారు అంటున్నారు. భూల్ జావో రాగ్ రంగ్, యాద్ రఖో హమే స్వరాజ్య లేనా హై, హమే రన్ భూమి మే మౌత్ సే జూజ్నా హై. ఇంకా ఈ కలర్ఫుల్ లైఫ్ని మర్చిపోయి ఇప్పుడు మనం దేనికి రెడీ అవ్వాలంట, స్వరాజ్యం కోసము వార్ కొరకు రెడీ అవ్వాలి. ఈ వార్లో మనము మన డెత్తో పోరాటం సాగిస్తున్నాం అనేటటువంటి విషయాన్ని మరిచిపోకు అని చెప్పి చెప్తూ ఉన్నారు. తాత్య, మహారాణి ఆప్కి జై హో, మా యుద్ధ కే లియే తయార్ హోకర్ ఆయా హూ. ఎస్, మహారాణి గారికి జయం. నేను యుద్ధం కొరకు ప్రిపేర్డ్గానే వచ్చాను, అంటే నేను చావుతో కూడా ఆ యుద్ధంలో పోరాడడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి అంటున్నారు. లక్ష్మీబాయి, जानती हूँ लेकिन सेनापति इस बार यह याद रखना कि यदि दुर्भाग्य से विजय न मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों दुश्मन के घेरे से निकाल कर ले जाना है. ఓకే, నాకు అర్థమైంది, మీరు యుద్ధం కొరకు ప్రిపేర్ అయ్యి వచ్చారు కాబట్టి ఒకవేళ మనం విక్టరీ అన్నది దుర్భాగ్యవశ్, అన్ఫార్చునేట్గా విక్టరీ అన్నది మనం సాధించలేకపోతే అప్పుడు ఏం చేయమంటున్నారు, మన సైన్యాన్ని కావచ్చు లేదంటే ఆ సామాగ్రిని, అంటే ఆ వార్ఫేర్, ఆ వార్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని ఈ దుష్మని బ్రిటిషర్స్ సరౌండ్ చేయకముందే అక్కడ నుంచి తీసుకెళ్లేటటువంటి రెస్పాన్సిబిలిటీ మీదే అని చెప్పి ఎవరు అంటున్నారు నాన్న ఇక్కడ, లక్ష్మీబాయి గారు. ఎవరితో అంటున్నారు, సైన్యాధ్యక్షుడైనటువంటి తాత్యతో. ఇక్కడ ఫైనల్గా లక్ష్మీబాయి గారు ఏమంటున్నారంటే, ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఆ యుద్ధంలో ఓడిపోవాల్సిన కండిషన్స్ ఏర్పడినప్పుడు మన యొక్క సైన్యాన్ని అలానే ఆ సామాగ్రిని బ్రిటిషర్స్ సరౌండ్ చేయకముందే అక్కడి నుంచి తీసుకెళ్లేటటువంటి బాధ్యతను ఇక్కడ తాత్య గారికి అప్పగించడం అన్నది జరిగింది. తాత్య, ఐసా హీ హోగా, ఓకే మీ ఆజ్ఞ, మీరు ఏ విధంగా అయితే చెప్తారో అదే విధంగా నేను ఫాలో అవుతానని చెప్పి అంటూ ఉన్నారు. లక్ష్మీబాయి, तात्या, मेरा मन कहता है कि यह मेरे जीवन का अंतिम युद्ध है, जीत हो या हार मुझे किसी बात की चिंता नहीं, चिंता केवल इस बात की है हमारी वीरता कलंकित ना होने दे. ఇక్కడ లక్ష్మీబాయి గారు అంటున్నారు, అంటే నా మనసు చెప్తోంది, ఏమని చెప్తోంది, ఇంకా ఇది నా లైఫ్ పీరియడ్లో ఫైనల్, అంటే నా లైఫ్ టైంలో ఇది ఒక ఫైనల్ యుద్ధంలాగా నేను భావిస్తున్నాను. నా మనసు ఎందుకో నాకు ఆ విధంగానే సూచిస్తోంది, అంటే నా లైఫ్లో ఇది ఫైనల్ వారేమో అని నాకు అనిపిస్తోంది. ఒకవేళ నేను గెలవచ్చు లేకపోతే ఓడిపోవచ్చు, నాకు ఈ విషయం మీద ఎలాంటి బాధ కూడా లేదు. కాకపోతే మన ఈ ఉద్యమం ఏదైతే ఉందో, మనం స్వాతంత్రం కోసం ఈరోజు ఏదైతే పునాది అన్నది వేస్తున్నామో దానికి ఎలాంటి కలంకం, అంటే ఎలాంటి బ్యాడ్ దాని మీద ఆపాదించడం అన్నది జరగకూడదు. అంటే మనం చేసినటువంటి మంచికి బ్యాడ్ వేలో ఎవరు కూడా తీసుకెళ్ళడం అన్నది జరగకూడదు. ఇదే నా యొక్క డిజైర్ అని చెప్పి తాత్య ముందర చెప్పడం అన్నది జరుగుతుంది. అంటే మనం ఏదైతే ఒక మంచి టాస్క్ కొరకు, స్వాతంత్రం కొరకు ఒక పునాది అన్నది వేస్తున్నామో అది ఎలా ఉండాలి,
మంచిలాగానే సమాజంలోకి వెళ్ళాలి, కానీ ఎప్పుడూ కూడా దీన్ని ఒక బ్యాడ్ వేలో సమాజం దీన్ని స్వీకరించకూడదు. సక్సెస్ సాధిస్తానో లేదో ఆ విషయం గురించి కూడా నేను బాధపడడం లేదు, కానీ ఈ విధమైనటువంటి బ్యాడ్ నేమ్ ఎప్పుడు కూడా మన స్వాతంత్రోద్యమానికి, లేదంటే మనం ఈ స్వాతంత్రం కోసం ఏర్పాటు చేసినటువంటి పునాదికి రాకూడదు అని చెప్పి లక్ష్మీబాయి గారు అంటున్నారు. తథ్య బాయి సాహబ్ వీరత ఆప్కో పాకర్ ధన్య హై. ధన్య కా అర్థ హోతా హై బ్లెస్డ్. అంటే ఆ కరేజ్ మిమ్మల్ని పొంది తనను తను, అంటే ఆ కరేజ్ తనను తను బ్లెస్డ్గా ఫీల్ అవుతుంది, ధన్యంగా ఫీల్ అవుతోంది. ఆప్కే రహతే కలంత్ హమారి ఛాయా కో భీ నహీ ఛూ సకేగా. ఆజ్ఞా దీజియే ప్రణామ్. అంటే ఏంటి, మీరుండగా ఈ బ్యాడ్ నేమ్ అన్నది, లేదంటే ఈ కలంకం అన్నది మన నీడను కూడా తాకలేదు. ఓకే, ఆమెకు నమస్కారాలు చెప్తూ తను వెళ్ళడానికి ఆజ్ఞను అడుగుతున్నాడు. లక్ష్మీబాయి ప్రణామ్ తాత్య, मैं सीधी युद्ध भूमि में जा रही हूँ, देर न लगाना. తాత్య చలా జాతా హై. ఓకే, నమస్కారాలు తాత్య గారు, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధ భూమిలోకి వెళ్ళండి. నేను మిమ్మల్ని డైరెక్ట్గా ఎక్కడ కలవబోతున్నాను, వార్లో, అక్కడ యుద్ధ రంగంలో నేను మిమ్మల్ని కలవబోతున్నాను అని చెప్పగానే తాత్య అక్కడి నుంచి వెళ్ళిపోవడం అన్నది జరిగింది. ముందర్ సర్కార్ ఆజ్ మై బరాబర్ ఆప్కే సాత్ రహూంగి. ముందరేమంటుంది ఇక్కడ, ఈ రోజంతా కూడా మహారాణి గారు నేను మీతోనే ఉండాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. జూహీ ఆర్ మై తోప్ కానా సంభాలూంగి. జూహీ ఏమంటుంది, తోప్ కానా. తోప్ కానా కా అర్థ హోతా హై ఆర్టిలరీ, ఫిరంగిశాల, ఫిరంగి రఖనే కా కమరా. సరే, అయితే యుద్ధం కొరకు మనం వెళ్తున్నాం కదా, ఇప్పుడు వెళ్ళి నేను ఈ ఆర్టిలరీలో ఉన్నటువంటి ఈ ఫిరంగిశాలలో ఉన్నటువంటి ఈ ఫిరంగులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిపేర్డ్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటాను. लक्ष्मीबाई और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करके रहेंगे या स्वराज्य की नींव का पत्थर बनेंगे. पर्दा गिरता है. ఫైనల్గా లక్ష్మీబాయి ఏమంటున్నారంటే, మనమందరం కలిసి స్వరాజ్యాన్నైనా సరే సాధిస్తాం, లేదంటే ఈ స్వరాజ్య స్థాపనలో ఒక పునాది రాయిగా అయినా సరే మిగిలిపోదామని చెప్పి అంటూ ఉన్నారనమాట. ఈ విధంగా ఫైనల్గా ఒక మెసేజ్ అన్నది ఇచ్చారు లక్ష్మీబాయి గారు. ఏమని, స్వరాజ్యాన్నైనా సరే సాధించాలి, లేకపోతే ఆ స్వరాజ్య స్థాపనలో ఒక పునాది రాయిగా అయినా సరే మిగిలిపోవాలి అని అంటున్నారు. ఎప్పుడైతే ఈ పునాది, ఈ ఫౌండేషన్ అన్నది స్ట్రాంగ్గా ఉంటుందో, నెక్స్ట్ వచ్చేటటువంటి వ్యక్తుల ద్వారానైనా సరే మనం ఈ స్వరాజ్యాన్ని ఈజీగా సాధించవచ్చు అనే నమ్మకంతో ఉన్నారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు. ఈ విధమైనటువంటి మెసేజ్తో ఇక్కడ ఫైనల్గా స్క్రీన్ అన్నది డౌన్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ ఏకాంకి వన్ యాక్ట్ ప్లే, స్వరాజ్యకి నీవ్. నెక్స్ట్ ఇక్కడ ఈ లెసన్ నుంచి తీసుకున్నట్టయితే మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనకు బాబా గంగాదాస్ గారు చెప్పినటువంటి వర్డ్స్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి ఈ సెంటెన్స్ ఎవరితో అన్నారు అంటే జూహీ లక్ష్మీబాయితోనా, లేదంటే లక్ష్మీబాయి గారు జూహీకి చెప్పారా, ఈ విధమైనటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఈ లెసన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ అన్నది చేయొచ్చు. అంతేకాకుండా అర్థగ్రహిత ప్రతిక్రియ, సృజనాత్మక అభివ్యక్తి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చదవాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్. ఈ లెసన్ ద్వారా మనము ఝాన్సీ లక్ష్మీబాయి గారు స్వరాజ్యం కోసం, మన ఇండిపెండెన్స్ కోసం, ఫ్రీడమ్ కోసం వేసినటువంటి పునాది గురించి తెలుసుకున్నాం. దీని మీద ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ప్రాణాలను, అంటే వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తూ మనకి ఈ స్వాతంత్రం తీసుకురావడం అన్నది జరిగింది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మనం ఈ రోజున ఏదైతే ఈ ఫ్రీడమ్ని సాధించుకున్నామో ఎంతోమంది లైఫ్ యొక్క సాక్రిఫైసెస్, కాబట్టి దాన్ని నిలబెట్టేటటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనందరి మీద ఉందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక లెసన్తో మీట్ అవుదాం. సైనింగ్ ఆఫ్.